రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను ఆటోవాణ్ణి అన్నగారి రూటువాణ్ణి, న్యాయమైన రేటువాణ్ణి, ఎదురులేని ఆటగాణ్ణి, అందమైన. హలో ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ బెజవాడ ఆటో డ్రైవర్. సో ఫ్రెండ్స్, వాళ్ళ తారీఖు వచ్చి మే 15 ఫ్రెండ్స్, బుధవారం. చూసారు కదా నిన్న ఎర్నింగ్స్. మనకి నిన్న ఎర్నింగ్స్ చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద బుకింగ్లు, చిన్న బుకింగ్లు అన్నీ కలిపి పడ్డాయి అనమాట. ఎర్నింగ్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. కానీ కూర్చొని సీటు కింద నుంచి హీటు మామూలుగా రావట్లేదు. ఆ రకంగా నిన్న దోలినట్టు కనుక కొన్ని నెల రోజులు దోలితే కింద నుంచి కాలీఫ్లవర్లు, క్యాబేజీలు వచ్చేస్తాయి మనకు కన్ఫామ్గా. ఇంకా మనం తర్వాత 4 రోజులు రెస్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. నిన్న ఉన్నట్టు మనకి లైన్ ప్రతిరోజు ఉంటే మనకి ఏ రోజు కూడా అప్పు చేసే పని ఉండదు, మనకి ఇబ్బందులు ఉండవు అనమాట. మనకు రొటేషన్ అవుద్ది. కానీ అన్ని రోజులు అలా ఉండవు ఫ్రెండ్స్. అన్ని రోజులు అలా ఉంటే ముందు మన మాటేనో అది అనమాట. చూద్దాం ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయో. నేనైతే పొద్దున ఇవాళ 7:30 గంటలకైతే వచ్చా. మనకి నిన్న నుంచి బుకింగ్ పడింది. తర్వాత మళ్ళీ 2 పెద్ద బుకింగ్లు గన్నవరం అప్ అండ్ డౌన్ పడ్డాయి. టార్గెట్ అయితే 1000 రూపాయలు దాటిపోయింది ఫ్రెండ్స్. మీకు డీటెయిల్ వేస్తూ చూపిస్తా. దేవుడి దేవాలే ఇవాళ కూడా అందరికీ లైన్గా మంచిగా ఉండాలని, లైన్ అందరి టార్గెట్లు పూర్తవ్వాలని, అలాగే నా టార్గెట్ కూడా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన భోజనానికి ఈరోజు ఉపవాసం అనమాట. ప్రతి బుధవారం ఫాస్టింగ్ ఉంటాను నేను. సాయంత్రం 5 వరకు ఏమీ తిన్నాను అనమాట. టిఫిన్ కానీ భోజనం కానీ చేయను. 5 దాటిన తర్వాత ఒకేసారి భోజనం చేస్తానమాట. అది ఫ్రెండ్స్. ఇంకా నేనైతే సాయంత్రం మ్యాక్సిమం 5-5:30 అయితే ఇంటికి వెళ్ళిపోతా. అప్పుడు దాకా లైన్లోనే ఉంటా. అప్పుడు దాకా ఎంత అయింది మన ఎర్నింగ్స్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇంకా డీటెయిల్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఎండ బాగా వేస్తుంది ఈరోజు. నిన్న మొన్న తక్కువ ఉంది, కానీ ఈరోజు బేపచ్చంగా వేస్తుంది ఎండ. ఫోన్ హీట్ ఎక్కిపోతుంది. మనకు కూడా చెమటలు పెట్టేస్తున్నాయి. అప్పుడే కళ్ళు మంటలు కూడా వచ్చేస్తున్నాయి నాకు. 7:00 లేసా, 7:30 కల్లా బయటకు వచ్చాను. నిన్నట్లానే నిద్ర సరిపోలే. అయినా సరే మా ఎండ ఎక్కితే తోలలేమని చెప్పేసి వచ్చాను ఫ్రెండ్స్. డీటెయిల్స్ చూపిస్తా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా. చూడండి ఫ్రెండ్స్, టైం అయితే 11:27 అయితే అయింది. మనం ఊబర్లో 3 బుకింగ్లు వేసాం. 3 బుకింగ్లు 5:45 అయితే అయింది. అలాగే ఓలాలో కూడా 2 బుకింగ్లు వేసాం అనమాట. ఓలాలో 2 బుకింగ్లు వేసాం. 2 బుకింగ్లకి పెద్ద అమౌంట్లే 2. ఇదిగోండి, 3061 ఒకటి, 184 ఒకటి. ర్యాపిడోలో అయితే ఒక బుకింగ్ వేసాం అనమాట. ర్యాపిడోలో ఒక బుకింగ్ ఇప్పుడు ఆన్ చేద్దాం. ఛార్జింగ్ అయిపోతుంది, కానీ బుకింగ్లు డల్గా ఉన్నాయి ఈరోజు. ఇప్పుడు వాటికైతే పర్లా బాగానే అయింది. వీడియో తీయడం కోసం అని చెప్పేసి ఆఫ్ చేసా. ఓవర్ ఆన్ డ్యూటీలో పెట్టి ర్యాపిడో, ఓలా ఆఫ్ చేసా. ఇప్పుడు ఆన్ చేసా ఫ్రెండ్స్. చూద్దాం బుకింగ్ ఎక్కడ పడుతుందో. సాయంత్రం వాటికి ఎంత అవుతుందో చూపిస్తాను మీకు. ఫోన్ పట్టుకుంటే కాలిపోతుంది, అసలుకి ఛార్జింగ్ హీట్ ఎక్కిపోతుంది. చూద్దాం ఫ్రెండ్స్ బుకింగ్ సాయంత్రం వాటికి ఎంత ఉందో ఎర్నింగ్ చూపిస్తా. స్కిప్ చేయకుండా వీడియో చివరి వాటి చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ గుడ్ నైట్ ఫ్రెండ్స్. టైం అయితే 7:24 అయితే అయింది ఫ్రెండ్స్. నేనైతే ఆపేసా డ్యూటీ. ఇంకా 5ంటికి ఇంటికి వెళ్దాం అనుకున్నా, కానీ అటువైపు దగ్గరలో ఇంకా పడలేదు. ఇంకా టిఫిన్ చేసి ఇప్పుడు దాకా తిరిగాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆపేసా. చూడండి ఫ్రెండ్స్, ఓలాలో 4 రైడ్లు అయితే కంప్లీట్ చేశాను అనమాట. చూపిస్తా మీకు డీటెయిల్స్. అలాగే ర్యాపిడోలో, ఓబర్లో కూడా డ్రాప్స్ కొట్టాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ 4 బుకింగ్లు ఇవే అన్నమాట. 63 రూపాయలు, 23 రూపాయలు, 306, 184 రూపాయలు అన్నమాట. ఈ 4 బుకింగ్లు అయితే వేసాం మనం ఈరోజు. అలాగే ఓబర్లో కూడా చూపిస్తా ఫ్రెండ్స్. ఇదిగోండి, ఓబర్లో 1013 రూపాయలు, 6 బుకింగ్లు. ఇది డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, 6.6కి 149, తర్వాత 12.5కి 187, తర్వాత 11 రూపాయలు క్యాన్సిలింగ్ ఛార్జ్ అయితే వచ్చింది. తర్వాత 7.9కి 137 రూపాయలు. తర్వాత ఒకటి క్యాన్సిల్ అయింది, ఇంకోటి క్యాన్సిల్ అయింది. తర్వాత 1.6కి 73 రూపాయలు. తర్వాత 2.8కి 76. తర్వాత ఒకటి క్యాన్సిల్ అయితే అయింది, క్యాన్సిలింగ్ ఛార్జ్ 13 రూపాయలు అయితే వచ్చిందనమాట. తర్వాత ఇది గన్నవరం నుంచి వచ్చాం ఫ్రెండ్స్ గుడి దగ్గరికి. 23.400 మీటర్కి 381 రూపాయలు అయితే ఇచ్చాడు. అంతే ఫ్రెండ్స్. ఇంక ఈ 6 బుకింగ్లు మే 14వ తారీఖు. ఇంకా ఇవి ఓబర్లో అయితే మనకి ఎర్నింగ్స్ 6 బుకింగ్కి 1013. ర్యాపిడోలో 3 బుకింగ్లు వేసినట్టున్నా ఫ్రెండ్స్. చూపిస్తా మీకు. 2వ బుకింగ్లు ఫ్రెండ్స్, 2 బుకింగ్స్ వేసా. ఒకటేమో 264,
ఇంకోటేమో 130 రూపాయలు. అది ఫ్రెండ్స్. ఇప్పుడు టోటల్ వేద్దాం మనం మొత్తం. మామూలు బయట బుకింగ్లు అయితే ఏం కొట్టలేదు ఫ్రెండ్స్, ఏవి తగిలినాయి కానీ మనకి వర్కౌట్ అవ్వలేదు అనమాట. ఇప్పుడు టోటల్ వేద్దాం మొత్తం. ర్యాపిడోలో వచ్చి 398 ప్లస్ ఓవర్లో వచ్చి 1013 ప్లస్ ఓలాలో వచ్చి 63 ప్లస్ 83 ప్లస్ 306 ప్లస్ 184 అనుకుంటా, చూద్దాం. అంతే, 184. 184. ఇది ఫ్రెండ్స్ మొత్తం మనకు అయిన ఎర్నింగ్స్. 2047 రూపాయలు అయితే అయింది. ఇందులోంచి మనకి మెయింటెనెన్స్ ఉంటుంది కదా, గ్యాస్ అయితే ఒక 400 అయితే అయింది ఫ్రెండ్స్. -350 ఆటో రెంట్ మైనస్ ప్లాట్ఫామ్ ఛార్జీ మూడిట్లో 65 రూపాయలు పోతే మనకి 1232 రూపాయలు అయితే మిగిలింది ఫ్రెండ్స్. పొద్దున 7:30కి వచ్చి ఇప్పుడు 7:30 అంటే 12 అవర్స్ డ్యూటీ చేశాం ఫ్రెండ్స్. మధ్యాహ్నం బాగా డల్ అయిపోయింది, మనకి 11-12 దాకా బాగానే ఉంది. మధ్యాహ్నం నుంచి డల్ అయింది ఫ్రెండ్స్. మధ్యాహ్నం నుంచి బుకింగ్ సరిగ్గా పడలేదు. ఇప్పుడు మోగుతున్నాయి కానీ నాకు తిరిగి ఓపిక లేదనమాట, అందుకే నేను ఇంటికి వెళ్ళిపోతున్నా. ఓవరాల్గా 12 అవర్స్ డ్యూటీలో ఆన్ డ్యూటీలో ఉంటే మనకు మిగిలింది 1232 రూపాయలు మెయింటెనెన్స్ బాగా. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఎర్నింగ్ వీడియో. మరొక ఎర్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తారు రేపు. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. లైక్ చేయట్లేదు అసలుకి, లైక్ చేయటం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ ఆల్.